హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడారి యాత్రికుడు. ఈరోజు ఏంటంటే ఒక బంగ్లాదేశ్ అతను పోయిన శుక్రవారము మన ఇండియా వాళ్ళు మాలియా పోతారు సెలవులకని. అంటే ఈ అమ్మాయిలు ఆడవాళ్ళ గురించి కాదు, మగవాళ్ళ గురించి మాత్రమే. వాళ్ళు అక్కడ పోయిన తర్వాత రేగి చెట్టు కింద అంటే ఫేమస్ అనమాట. మాలియాలో రేగి చెట్టు అంటే ఫేమస్. అంటే ప్రతి ఒక్కరు కలుసుకుండేది ఆడే. మన దేశం వాళ్ళు, ఇతర దేశం వాళ్ళైనా మన దేశం వాళ్ళైనా ప్రతి ఒక్కరు కలిసే ప్రాంతం ఏదంటే అదే మాలియా. రేగి చెట్టు ఫేమస్ అనమాట. రేగి చెట్టు అంటే ఫేమస్. ఒక బంగ్లాదేశ్ వచ్చేసి ఆడ ఒక వీడియో తీసిండు. అది ఏంటంటే భారతీయులు చూడండి, ఇది పోలీసు వాళ్ళు చూడలేదు, ఇంకా పోలీసు వాళ్ళు చూసి ఒకసారి పట్టుకుంటే బాగుంటుంది, ఇది చూడండి అని చెప్పి ఒక వీడియో పెట్టిండు. నేను వీడియో పెట్టకూడదు, కానీ నా బ్యాక్గ్రౌండ్లో మాత్రం వాళ్ళ ఫోటో మాత్రం పెడతా చూడండి. ఆ మనిషి బంగ్లాదేశ్ మనిషి ఏం చెప్పాడంటే, ఇక్కడ ఇండియన్స్ ఎక్కువ మట్కాకు బానిసలు అయిపోతున్నారు. వచ్చే నెలకు వచ్చిన జీతం అంతా ఈ మట్కా మీద పెట్టి లాస్ అయిపోతున్నారు. ఇది పోలీసులు పట్టించుకోవడం లేదు, పోలీసులు చూసినారంటే పారిపోతున్నారు అని చెప్పి ఒక వీడియో పెట్టిండు అనమాట. మన ఇండియన్సే దీని వివరణ ఏంటంటే, మన ఇండియన్స్నే టార్గెట్ చేసుకొని మట్కా నెంబర్లు అంటే పేపర్ తీసుకునేది. పేపర్ తీసుకుని 5 వచ్చింది, 2 వచ్చింది, 15, 14, 24, 30, 10 దినాల నుంచి 20 దినాలు, 30 దినాలు, వచ్చే 100 దినాలు, 200 వచ్చిందా డబ్బు మనకు వచ్చింది, లేదంటే ఆ నెల జీతము ఆడికి సమాప్తం. అట్టా ఎడిక్ట్ అయ్యి చాలామంది అప్పులు పాలయ్యి డబ్బు బాగొట్టుకొని అప్పులు పాలవుతారు. ఇప్పుడు ఆ మనిషి చెప్పిన బంగ్లాదేశ్ మనిషి వీడియో తీసిన ప్రకారం అయితే కనుక పోలీసుల వరకు చేరితే మాత్రం అంటే ఒక విషయం అంటే గల్ఫ్ దేశంలో వచ్చేసి ఇన్లీగల్ వ్యాపారాలు నిషేధం అనమాట. ఇన్లీగల్ వ్యాపారాలు నిషేధం. దొరికినారంటే జీవితాంతం బయటికి రాలేరు. ఇది మాత్రం వాస్తవం. కానీ మన వాళ్ళకి తెలిసినా కానీ మట్కా ఆడతారు. మనం ఇంత దూరం ఎందుకు వచ్చినామా ఏమా అన్నది ఆలోచించరు, కానీ ఆడతారు. వచ్చిందంటే అదృష్టం, లేదంటే 4 నెలలు పెడతావు, 400, 500 పెడతావు, 600 పెడతావు, 2 లక్షల రూపాయలు డబ్బు బాయ. అదేదో ఇంటికి పంపించుకుంటే పిల్లలు బాగా తిని అమ్మ నాయన బాగుంటారు కదా. ఆశ, దురాశ దుఃఖానికి చేటు పెద్దలు ఎందుకు అంటారంటే అందుకే. దురాశ దుఃఖానికి చేటు. ఈ పేపరే, దీనిపైన అక్షరాలు రాస్తారు. అది లాటరీ వస్తుంది. లాటరీ పెట్టేవాడు ఎన్నో విధాలు పెడతాడు అనమాట. కానీ వానికి ఆదాయం లేదు, పెట్టారు కదా. మన వాళ్ళు ఎందుకు తెలుసుకొని బతకలేకపోతారు అయితే నాకైతే అర్థం కాదు. చాలామంది చాలా విధాలుగా ఈ మట్కాలోనే చాలామంది లాస్ అయిన వాళ్ళు ఉంటారు అనమాట. ఒకసారి ఆలోచించుకొని బతకండి అని చెప్పి నా ఎడారి యాత్ర తరపున ఒక విన్నపం. జాగ్రత్త పడండి. ఎందుకు తొందరపడతారు? డబ్బు అనేది ఎప్పుడైనా కానీ బ్యాంకులో పెట్టుకుంటే గొమ్ము కొడతారు, రొంతైనా గొమ్ము కొడుతుంది బాధలే. కాకపోతే ఈ మట్కా వల్ల పొరపాటున పోలీసులు దొరికినామంటే జీవితాంతము జైల్లోనే ఉండాలి. ఇక్కడ గల్ఫ్లో ఈ ఇన్లీగల్ వ్యాపారాలు నిషేధం.